హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఇక నారా లోకేష్ని అయితే ఉద్యోగ సంఘాలు అయితే కలవటం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక గ్రామీణ ప్రాంత రైతులకు సేవలు అందించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నాయకులైతే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ పిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లినేని రఘురామ్ అమరావతిలో మంత్రి లోకేష్కి వినతి పత్రాన్ని అయితే అందజేశారండి. ఇక రాష్ట్రంలోని 2051 పిఎస్లలో 7,000 మంది ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా పనిచేస్తున్నారని, గతంలో నియమించిన మానవ వనరుల కమిటీ సిఫార్సు మేరకు జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై ప్రభుత్వం తరగతిన ఉత్తర్వులు విడుదల చేయాలని అయితే కోరారు. 2014 నుంచి వేతన సవరణ జరగలేదని, కొత్త హెచ్ఆర్ఏ కూడా పాలసీపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని, 62 సంవత్సరాలకి పదవి విరమణ వయస్సును పెంచాలని మంత్రిని కోరినట్లు రఘురామ్ స్థానిక విలేకరులకైతే తెలిపారండి. ఆయన సానుకూలంగా స్పందించి ఈ నెలలో వీటన్నింటికీ కూడా పరిష్కారం చేద్దామన్నట్టు హామీ ఇచ్చైతే పంపడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.